ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నూజివీడు నుంచి శ్రీశైలం వెళుతూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నారు. పెద్దారవీడు మండలం మద్దలకట్ట సమీపంలో ఘటన చోటు చేసుకుంది. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బస్సు ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది గాయపడ్డారు, ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి? ఇది పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. పెద్దరావీడు మండలం మద్దలకట్ట గ్రామానికి సమీపంలో ఈ బస్సు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి రోడ్డు మీద ఒకసారిగా పల్టీ కొట్టడం జరిగింది. ఈ బస్సులో పల్టీ ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇల్లు నూజివీడు నుండి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం అనేది జరగటం జరిగింది. కానీ ఇక్కడ చిన్న స్వల్ప గాయాలతో ఎవరికి ప్రాణహాని అనేది కలగకపోవటం అనేది ఇక్కడ అందరూ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం. కానీ అతి స్పీడ్ వల్ల రావటం వల్లే ఈ ప్రమాదం అనేది జరిగిందని కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులుగా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ ఎవరన్నా చేరుకున్నారా పోలీసులు? అసలు ప్రస్తుతం గాయపడ్డ వారిని ఏ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు? ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి? ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు వారు రావటం వల్లే అత్యవసర సేవలు అనేది వాళ్ళకి అందటం జరిగింది. వెంటనే పోలీసు వారు స్పందించి ఆ ప్రమాదం జరిగిన స్థలానికి రావటం వల్ల అక్కడ ఉన్న ఈ ప్రయాణికులు గాయాలైన ప్రయాణికులందరికీ సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకి కొంతమందిని తరలించారు. అలాగే కొంతమంది ప్రమాదం అనుకున్న వాళ్ళని ఒంగోలు కూడా తరలించారు. ఒంగోలు కించులు ఇద్దరిని తరలించడం జరిగింది. కానీ మీరు ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదు. కానీ స్వల్ప గాయాలతో బయటపడటం వల్ల అక్కడ ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.